నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తొలుత పాతపట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహం సమీపంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమానికి విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావుతో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలిత అతిథులకు పూర్ణ కుంభం వేద మంత్రాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గిరిజనులకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని, గిరిజనుల విద్యాభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోడూరు గ్రామంలో 6038 ఎస్ఎఫ్టీలో 2 అంతస్తులు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లు కల 13 గదులు, 16 మరుగుదొడ్లు, భోజనాల గది, రీడింగ్ రూములతో 50 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో జన్మాన్ వసతి గృహం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ భవనం నిర్మాణం 230 లక్షలు వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతున్న ఆశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో అతిథులు వసతి గృహ నిర్మాణ ప్రాంతంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ డివిజనల్ అధికారి దొర, జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, సర్వశిక్ష అభియాన్ ఈఈ మూర్తి, మండల ప్రత్యేక అధికారి పశు సంవర్ధక శాఖ సహాయ కరుణాకర్రావు, ఎంపీడీఓ జయంతి ప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య నిర్వహణలో శ్రీకాకుళం నగరం దేశంలోనే టాప్ 10 జాబితాలో చోటు సంపాదించాలని, స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా డచ్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి అరసవెల్లి మిల్లు జంక్షన్ నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 2 వారాల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లాలో 912 పంచాయతీలలో చిత్తశుద్ధితో నిర్వహించుకోవటం అభినందనీయమని తెలిపారు. ప్రధాని మోదీ 10 సంవత్సరాల నుంచి దేశాన్ని స్వచ్ఛ భారత్ తయారు చేయటం కోసం నడుం బిగించిన మహనీయుడని కొనియాడారు. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. 2 వారాల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, పలు కంపెనీలు, డ్వాక్రా మహిళలు, కార్పొరేషన్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, నోడల్ అధికారులు భాగస్వామ్యం కావటం గొప్ప విషయమన్నారు. 2 వారాల పాటు పార్కులు, మైదానాలు, పాఠశాలలను శుభ్రం చేసుకోవటం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో ఇదే మాదిరిగా అందరి సహకారంతో స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి ప్రతి 2 వారాలకోసారి నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి పరిశుభ్రం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పరిశుభ్రతతో శ్రీకాకుళం నగరాన్ని దేశంలో టాప్ 10 నగరాల్లో ఉంచటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పాటుపడాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగర పరిధిలో అన్ని పార్కులను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. డచ్ బిల్డింగ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నామని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పాత్రుని వలసలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సంకెళ్ల నుంచి విముక్తి చేయటానికి గాంధీజీ సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకుని పోరాటం సాగించారన్నారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యదీక్షత, పట్టు వదలని దృఢ సంకల్పం గాంధీజీ సొంతమని చెప్పారు. స్వతంత్ర ఉద్యమ సమరంలో దేశం మొత్తం పర్యటనలు చేసి భారతీయులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలతో బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన ధీరోదాత్తుడు గాంధీజీ అని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులు నిర్మించిన బస్ షెల్టర్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలగా జగదీష్ అన్న గారు, ఇతర పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ రావడం జరిగింది. వారందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మహాత్మా గాంధీ ఆయన కన్న కళలు ఏంటంటే స్వాతంత్రం సాధించడమే కాదు, స్వాతంత్రానంతరం మనకి స్వచ్ఛ భారత్ ఆయన సంకల్పం, ఆయన ఆకాంక్ష. స్వచ్ఛ భారత్ అంటే మన ప్రాంతం, మనం ఉండే దేశం, అలాగే రాష్ట్రం, మన ప్రాంతం అన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే మన దేశం, మన ప్రాంతం, మన కుటుంబం మనం అభివృద్ధి చెందుతామనే ఆయన ఆకాంక్ష. దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరిపాము. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నగరంలో కూడా చాలా చోట్ల ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోగలిగాం. అలాగే ఏదైతే డచ్ బిల్డింగ్, పురాతనమైన బిల్డింగ్, అది కూడా ఈరోజు సందర్శించి అక్కడ కూడా క్లీన్ చేసాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఏదైతే మన బాపూజీ కన్న కళలు గ్రామ స్వరాజ్య స్థాపనని, అలాగే ఈ స్వచ్ఛ భారత్ ఆకాంక్ష ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించినట్టు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ 15 రోజుల వారోత్సవాలే కాకుండా దీన్ని కంటిన్యూషన్గా మనం భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయంగా నిలిచిందని మాజీ స్పీకర్ మరియు వైసీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. నాటి స్వతంత్ర సమరయోధుల్లో మహాత్మా గాంధీ చరితార్థుడిగా ఆయన కొనియాడారు. బుధవారం ఆముదాల వలసలో మున్సిపాలిటీ పరిధిలోని వన్వే జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం మరియు గాంధీనగర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి మార్గంలో పయనిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ స్వతంత్ర సాధన కోసం మహాత్ముడు వేసిన అడుగులు చరిత్రలో ప్రత్యేక పేజీలుగా నిలిచాయన్నారు. స్వతంత్ర పోరాటంలో గాంధీ పాత్రను, అతను పోషించిన క్రియాశీలక నిర్మాణాన్ని చరిత్రకారులు గాంధీ యుగంగా అభివర్ణించారన్నారు. అటువంటి మహనీయుని త్యాగ ఫలాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశాభివృద్ధికి బాసటగా నిలవాలన్నారు. అహింస మార్గమే ప్రధాన అజెండాగా బారిస్టర్ వృత్తిని విడిచిపెట్టి స్వతంత్ర సంగ్రామంలో అడుగులు వేశారన్నారు. మహాత్ముని సిద్ధాంతాలు, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచానికే భారతదేశాన్ని దిక్సూచిగా మలిచేలా పాలకులు వ్యవహరించాలన్నారు. దేశం యొక్క స్వతంత్ర కాంక్షను ప్రపంచ దేశాల్లో వెలుగెత్తి చాటిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్, ప్రచార విభాగం జోనల్ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్, సీనియర్ నాయకులు కోట గోవిందరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, బొడ్డేపల్లి అజంతా కుమారి, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఘనంగా నిర్వహించారు.
ముందుగా డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశంలో వారి ప్రభుత్వం మనుగడ కోసం బీజేపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతీయ సమానతలను దెబ్బతీస్తున్నాయి. భారత రాజ్యాంగం వ్యక్తికి ఇచ్చిన మత స్వేచ్ఛను వారి స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి దేశ సంపదను, సహజ వనరులు, మత స్వేచ్ఛను స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. దీనిని నిరసిస్తూ బీజేపీ నిరంకుశ పాలన అంతమై లౌకికవాద ప్రజాస్వామ్యం పరిరక్షణ జరగాలని మేము కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, రాంప్రసాద్, రొక్కం సూర్యకుమారి, బొచ్చ రమణ, మామిడి సత్యనారాయణ, బేరి వెంకట్రావు, దాలయ్య రవికుమార్, అంబటి లక్ష్మణరావు, సాయి మొదలగువారు పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా గాంధీ నామాలతో తయారు చేయబడిన శతనామ అష్టోత్తర పూజ శ్రీకాకుళం నగరం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో నిర్వహించారు. సత్యం, అహింస అనే ఆయుధాలను ప్రపంచానికి అందించిన మహాత్ముడు స్ఫూర్తి ఎప్పటికీ విశ్వవ్యాప్తంగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీతో పాటు దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో బుధవారం ఘనంగా జరిగాయి. గాంధీ స్మారక నిధి, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం, బాల వికాస్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విగ్రహదాతలు డాక్టర్ దానేటి శ్రీధర్తో పాటు వావిలపల్లి జగన్నాథం నాయుడు బృందం, వివిధ రంగాల ప్రముఖులు బాపూజీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం అవధాన పండితులు పైడి హరనాథరావు, నిష్టల నరసింహమూర్తి సంయుక్తంగా రూపొందించిన గాంధీజీ శతనామావళి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గాంధీ స్మారక నిధి కన్వీనర్ మేడూరి ప్రసాదరావు, గాంధీ మందిర కమిటీ చైర్మన్ సురంగి మోహన్ రావు, ప్రతినిధులతో పాటు విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు శతనామావళి పూజతో పాటు పూలాభిషేకం నిర్వహించారు. బాపూజీ వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని కీర్తిస్తూ రూపొందించిన శతనామావళి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని డాక్టర్ దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. భావితరాలకు బాపూజీతో పాటు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అందించే అరుదైన వ్యవస్థ ఏర్పాటు చేయటం గొప్ప విషయం అన్నారు. ప్రపంచంలోనే స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎన్నో దేశాల్లో నాయకులు గాంధీజీని ఆదర్శంగా తీసుకున్నారని తెలిపారు. దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్ నేటికి సజీవంగా నిలుస్తూ ముందుకు నడిపిస్తోందని డాక్టర్ అరవింద్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూచనల మేరకు విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో ఇంటర్న్షిప్ నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హెచ్ ప్రభాకర్ మరియు జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరావు ప్రోత్సాహంతో విద్యార్థులకు టెక్నో పాయింట్ కంప్యూటర్ సెంటర్లో ఇంటర్న్షిప్ నిర్వహించారు. ఐటీ అండ్ ఐటీఈఎస్ వొకేషనల్ ట్రేడ్లో సప్పర్ మార్గంలో డాక్యుమెంట్ సిద్ధం చేయటంలో మెలకువలు, దాని ప్రాముఖ్యత కోసం శిక్షణ అందించారు. దీనిలో వృత్తి విద్యా శిక్షకులు కె మంగమ్మ, ఎస్ మాలతి పాల్గొన్నారు. నూతన మద్యం పాలసీపై నగరంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మీ శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చే మద్యం పాలసీని త్వరలో ప్రకటించనున్నట్లు, అందుకోసం 17వ తేదీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయన్నారు. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా 2000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు ఆ కథనాలు తెలియజేస్తున్నాయన్నారు. మద్యం పాలసీని రూపొందించడంలో ప్రభుత్వం లక్ష్యం ఏమిటి అని, మద్యాన్ని నియంత్రించటం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం, మరీ ముఖ్యంగా మహిళల, పిల్లలపై హింసను అరికట్టడం, అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా లేక ఆదాయాన్ని పొందడమా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. గత ప్రభుత్వం అమ్మిన మద్యం బ్రాండ్ల వల్ల 30,000 మంది చనిపోయారని, మంచి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేశారన్నారు. నాణ్యమైన
నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా? మహిళలపై హింసకు కారణం కాదా? నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా? ఈ తాగుడు ప్రమాదం నుంచి ప్రజలను రక్షించే మార్గం లేదా? తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవటమే కాక కుటుంబంలో భార్యాబిడ్డల హింసకు అత్యాచారాలకు కారణమవుతున్న మద్యాన్ని అరికట్టాల్సిన నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాక్షేమం కోసం పనిచేయాలనుకునే ప్రభుత్వానికి లేదా? వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీపై అధ్యయనానికి వెళ్ళిన అధ్యయన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు వచ్చినట్లు మీడియా లీకేజీలు ఇచ్చారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, బి హరీష్ మాట్లాడుతూ 32 మంది ప్రాణ బలిదానాలతో వామపక్ష ఎంపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగినట్లయితే రాష్ట్రంలో దేశంలో యువత రోడ్డు మీద పడి జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న క్రమంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దేశంలో నిరుద్యోగం పెరగటానికి ఎంతో ఆస్కారం ఉందని అన్నారు. అధికారం రాకముందు బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు విడుదల చేసే దేశంలో నిరుద్యోగతను పారద్రోలుతామని హామీలిచ్చి నేడు వాస్తవాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మే దిశలో బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ దేశ యువతను మోసం చేస్తుందని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానని చెప్పే రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అని అన్నారు. దానితో పాటు ఈ కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే విధంగా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ఉధృతం చేస్తుందని అన్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు వాస్తవం తెలుసని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎంత పక్కదోవ పట్టించినా ప్రజలు చైతన్యపరిచే ఉక్కు పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏదైతుందో మీ తాలూకా మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి సొంత గనులు కేటాయిస్తారా, లేదంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేసినట్టయితే స్టీల్ ప్లాంట్కి అదనంగా రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, లాభాల వాటిలో నడవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా మీరు చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోట్లాడతారా, లేదంటే బీజేపీకి తొత్తులుగా మారి ఈ రాష్ట్రాన్ని బీజేపీకి ఊడిగించేసేందుకే మీరు అధికారంలో కొనసాగుతున్నారని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పటికి కూడా 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. రిటైర్ అయిపోయిన ఉద్యోగుల స్థానాల్లో కానీ, అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబ స్థానాల్లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఈరోజు మేము కొత్త పరిశ్రమలు పెడతాం, ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. ఉన్న పరిశ్రమలు మూసేస్తుంటే మీరు చోద్యం చూస్తూ కొత్త పరిశ్రమలు పెడతామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఇంజనీరింగ్ లేదంటే డిప్లొమా చేసిన, ఐటీఐ చేసిన నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్లో భర్తీ ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలా. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ అంటే ఈరోజు కేవలం 30,000 మంది ప్రత్యక్షంగా. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.